పాలకను శ్రీ శనిదేవ మందగామియు శ్రీ శనిదేవ సుజనర సలహువ శ్రీ శనిదేవ సూర్యనందన శ్రీ శనిదేవ భక్ತರ పాలక శ్రీ శనిదేవ మంగళమూర్తి శ్రీ శనిదేవ ఆనందరూపను శ్రీ శనిదేవ ఆర్తర రక్షక శ్రీ శనిదేవ అమిత పరాక్రమి శ్రీ శనిదేవ సూర్యనందన శ్రీ శనిదేవ భక్ತರ పాలక శ్రీ శనిదేవ మంగళమూర్తి శ్రీ శనిదేవ. త్రయోదశి ప్రాముఖ్యతను మరింతగా వివరించేలా ఒక గాథ కూడా ప్రచారంలో ఉంది. ఒకనొక సందర్భంలో కైలాసాన్ని చేరుకున్న నారదుడు శివుని ముందే శని భగవానుడి గురించి పొగడడం మొదలుపెట్టాడంట. ఎవరైనా ఎంత వారైనా ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరంటూ చెప్పసాగాడు. ఆ మాటలు విన్న శివుడు ఒళ్ళు మండిపోయి శని ప్రభావం ఎవరి మీదైనా ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు అంటూ హుంకరించాడు. నారదుడు యథాప్రకారం ఆ మాటలను శనిదేవుని వద్దకు మోసుకెళ్లాడు. నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరికి తరము కాదు, ఇది సృష్టి ధర్మము అంటూ కోపగించిన శని భగవానుడు శివుణ్ణి పలానా సమయంలో పట్టి పీడించి తీరుతానంటూ శపథం చేశాడు. శని శపథం గురించి విన్న శివుడు ఏం చేయాలో పాలుపోవలేదు. ఆ శని మాటలు నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కదా అనుకున్నాడు. అందుకే శని చెప్పిన సమయానికి అతని కంట పడకుండా ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు ధరలో దాక్కున్నాడు. మరునాడు కైలాసంలో ఉన్న శివుని చెంతకు శని భగవానుడు చేరుకున్నాడు. వినమ్రంగా తన ఎదుట నిలిచి శనిని చూసి నన్ను పట్టి పీడుస్తానన్న నీ శబదం ఏమైంది అంటూ పరిహాసాలాడాడు పరమేశ్వరుడు. దానికి శని ప్రభు, ఈ ముల్లోకాలలో లయకారుడు అయిన నువ్వు పోయి ఆ చెట్టు ధరలో దాక్కున్నావి, అది నా ప్రభావం కాదా, దీనిని శని పెట్టడం అనరా అని చిరునవ్వుతో. ఈ మాటలకు శివుడికి విషయం అర్థమవుతుంది. ఈ రోజు నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారు నీ అనుగ్రహంతో పాటు నా అభయానికి కూడా పాత్రులవుతారు. ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా వెలుగొందుతావు అంటూ శనిని ఆశీర్వదిస్తాడు పరమేశ్వరుడు. అప్పటి నుంచి త్రయోదశి నాడు వచ్చే శనివారం రోజున భక్తులు నువ్వుల నూనెతో శనీశ్వరునికి అభిషేకించి తమని చూసి చూడనట్టుగా సాగిపోమ్మని వేడుకుంటారు. శని నుంచి తప్పించుకున్న శివుడు దాక్కున్న స్థలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మదనపల్లి అని ఒక నమ్మకం. అలాగే యమధర్మరాజు కూడా శనిదేవునికి సహోదరుడండి. అది ఎలాగంటే చెప్తానాగండి. యమరాజు శనీశ్వర స్వామి సూర్య భగవానుడు మరియు ఛాయాదేవుల కుమారులు. వీరిద్దరూ తోడబుట్టిన సోదరులు. యముడు మృత్యువుకు న్యాయానికి అధిపతి కాగా శనిదేవుడు కర్మ ఫలదాతగా మంచి చెడులను బట్టి ఫలితాలను ఇస్తారు. వీరు వేరు వేరు బాధ్యతలను నిర్వహిస్తూ మనుషుల పాపపుణ్యాల లెక్కలను చూస్తారని పురాణాలు చెబుతున్నాయి. యముడు శనీశ్వర స్వామి కీలక అంశాలు. జన్మ వృత్తాంతం. సూర్యుని భార్య సజ్ఞాదేవి ఛాయాదేవిని తన స్థానంలో ఉంచి వెళ్ళినప్పుడు ఛాయాదేవికి జన్మించిన వారే యముడు మరియు శనీశ్వర స్వామి.